సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన చిత్రం జైలర్ 2. ఈ సినిమా చిత్రీకరణ పనులు ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉందని రజనీకాంత్ స్వయంగా తెలిపారు. గురువారం చెన్నై విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. జైలర్ 2 షూటింగ్ బాగా జరుగుతోంది. సినిమా పూర్తి కావడానికి డిసెంబర్ అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం జైలర్ మొదటి భాగం సృష్టించిన సంచలనమే. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 650 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీంతో సీక్వెల్ పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ సినిమాలో తెలుగు సీనియర్ అగ్ర హీరో బాలకృష్ణ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఏపీ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర సినిమాలో కేవలం 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. ఈ క్యారెక్టర్ చేయడం కోసం బాలేకి 22 కోట్లు ఇవ్వడానికి సన్ పిక్చర్స్ సంసిద్ధం వ్యక్తం చేసిన సమాచారం. ఆల్రెడీ జైలర్ చిత్రంలో కన్నడ నుంచి శివరాజ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ అదిరిపోయే పవర్ఫుల్ క్యామియో పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో తెలుగులో బాలయ్యని తీసుకోవాలనుకుంటున్నారట దర్శకుడు నెల్సన్. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మాత్రం బాలకృష్ణతో ఆయన అభిమానులు కోరుకునే క్యామియో రోల్ చేయబోతున్నట్లు సమాచారం. తెలంగాణ జైలర్గా తను నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్ తమ్ముడిగా బాలయ్య బాబు కనిపించబోతున్నారట. ఇక వీళ్ళ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని అలరిస్తాయని, వీళ్ళిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూసిన తెలుగు తమిళ్ అభిమానులందరూ చాలా థ్రిల్ అవుతుంటారు. సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు రజనీకాంత్ బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమా కూడా రాలేదు. ఇప్పుడు జైలర్ 2లో రజనీ బాలయ్య దుమ్ము రేపడానికి రెడీ అవుతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.